హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు స్వప్నజ డైరీస్. మా వారు నేను డైట్ చేస్తాను, ఆయిల్లెస్ కర్రీ ఏమైనా ట్రై చేయగలవా అని అడిగారు. జనరల్గా మనకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే కర్రీ టేస్టీగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం కదా. కానీ నేను ఈ ఆయిల్లెస్ మష్రూమ్ కర్రీ ట్రై చేశానండి. ఇది నమ్మండి, ఇంకా వేరే లెవెల్ అసలు. ముందుగా ప్యాన్ పెట్టి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి అవి వేగేంత వరకు స్టిర్ చేయాలి. తర్వాత ఆనియన్స్ వేసి 2 మినిట్స్ స్టిర్ చేయాలండి. ఆల్రెడీ ఆ వాటర్ కంటెంట్ అందులో ఉంటుంది కాబట్టి అవి మగ్గడానికి యూజ్ అవుతాయి. ఈ లోపల మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. జీడిపప్పు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ 2 అవర్స్ ముందే నానపెట్టుకుని గ్రైండ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ కూడా. తర్వాత మనం వాటర్ క్వాంటిటీని చూసుకుని యాడ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం కరివేపాకు, ఆ తర్వాత పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం మన టేస్ట్కి తగినంత వేసుకొని అంతా కలిపి మిక్స్ చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత టమాటో, పచ్చిమిర్చి కూడా వేసి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. తర్వాత వాటర్ తక్కువైతే వాటర్ యాడ్ చేసుకుంటూ ఉంటే అది ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. టమాటో మగ్గిన తర్వాత గ్రేవీ వేసుకుని, తర్వాత కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని గ్రేవీ మగ్గేంత వరకు ఉండాలి. తర్వాత మన లాస్ట్ స్టెప్ మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసుకొని అంతా కలిపి ఇప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి కనీసం 15 to 20 మినిట్స్ మగ్గించాలండి. అప్పుడే కర్రీ సూపర్ టేస్టీగా వస్తుంది. ఇది మా వారికి పెట్టానండి. తిన్న వెంటనే చాలా యమ్మీగా ఉంది అని చెప్పారు. మనకి ఈ కర్రీకి మాత్రం 100 out of 100 పాయింట్స్ ఇచ్చేసారు మనకి. మీరు కూడా తప్పనిసరిగా ఈ కర్రీ ట్రై చేయండి. వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.